బిగ్ బాస్ సీజన్ 9 నిన్న ఎపిసోడ్ చూస్తే అస్సలు హిలేరియస్‌గా అనిపించింది. ఎవరికి ఎంత క్లాస్ పీకాలో నాగ్ సార్ అంతకి పీకేసేసరికి చాలా అనిపించింది. డిమాండ్ పవన్ గురించి మనం మాట్లాడుకున్నాము. డిమాండ్ పవన్ రీతుతో మాట్లాడేటప్పుడు ఎలా మ్యాన్ హ్యాండిల్ చేశాడో కూడా మనం మాట్లాడుకున్నాము. ఇది ఖచ్చితంగా నాగ్ సార్ పాయింట్ ఔట్ చేస్తారని కూడా మాట్లాడాం కాబట్టి అదే జరిగింది. సో, ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్తుంది చాలా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాతినేని. ఈ రోజు మాధురి ఎలిమినేట్ అయిపోతుంది. యెస్, మీరు విన్నది కరెక్టే. దువ్వాడ మాధురి హౌస్ నుంచి బయటకొచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తుంది. లాస్ట్ వరకు కూడా గౌరవ్‌ని, మాధురిని ఎలిమినేషన్ కి ఉంచారు. ఆ తర్వాత గౌరవ్ తన స్పెషల్ పవర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆ ఛాన్స్ కూడా లేకుండా మాధురినే ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసిందనమాట. ఇది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్. ఇది మనకి రెగ్యులర్ గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని తెలుసు కాబట్టి వాళ్ళ కోసం అయితే క్లియర్ గా చెప్తున్నాను. ఈ రోజు మాధురి ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఇక ఎపిసోడ్ గురించి చూసుకున్నట్లయితే కోర్స్ రష్మిక అండ్ దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ కోసం వెళ్ళినట్లు మనం చూసాము. రష్మికకి క్రష్మిక అని చెప్పేసి అనౌన్స్ చేశారు నాగ్ సార్. ఈ రోజే ప్రోమో కూడా చూసాను. ఐ మీన్ ఇప్పుడే ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు కాబట్టి అది చూసాను. చాలా అనిపించింది. రష్మిక తర్వాత సమంత వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వస్తూ వాళ్ళ ప్రమోషన్స్ చేసుకుంటారు. కానీ నాగ్ సార్ కి సమంతకి ఆ డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ సమంత అయితే ఎక్కలేదు. కానీ రష్మిక అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. పుష్ప కానీ లేకపోతే వేరే వేరే మూవీస్ కంటూ తన ఒక్క మూవీ అయినా ఖచ్చితంగా వస్తది. అండ్ బ్యాక్ టు బ్యాక్ రష్మిక వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా రిలీజెస్ ఉన్నాయి కాబట్టి అలాగా వస్తూనే ఉంటారు. సో అది పెద్ద టాపిక్ కాదు. కానీ హౌస్ లోకి చాలా మంచి ఎనర్జీని హైప్ ని తీసుకొచ్చే ఎపిసోడ్ గా మాత్రం ఇది ఉండబోతుందని అర్థమైపోయింది. అండ్ భరణికి కావాల్సిన క్లాస్ పీకేశారు. దివ్యకి అండ్ భరణికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలో ఇచ్చారు. ఇక ఈ వీక్ అంతా అలానే ఉండబోతుందో లేకపోతే ఇంకా టాస్క్‌లు మారతాయి కాబట్టి ఆమె కెప్టెన్ అయిపోయింది కాబట్టి ఇంకేమన్నా జరగచ్చేమో చూడాలి. ఇక గౌరవ్‌కి ఇవ్వాల్సిన క్లాస్ ఇచ్చేశారు. అంటే అసలు కనిపిస్తున్నాడు, ఈ మధ్య కనిపిస్తున్నాడు. కానీ నిఖిల్ అండ్ సాయి అయితే అసలు ఏం చేస్తున్నారు ఎవరికీ కనిపించడం లేదు. సో, చాలా కాన్వర్జేషన్ అయిన తర్వాత ఓకే సార్, సారీ సార్, మేము ఇక నుంచి యాక్టివ్‌గా ఉంటామని కూడా వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు వచ్చేసి మొత్తం డాన్స్‌లు, ఫన్‌తో ఉండబోతుంది. కానీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా కూడా ఉండబోతుందని అర్థమైంది. ఎందుకంటే తనుజాకి, మాధురికి తర్వాత రీతుకి, మాధురికి చాలా గొడవలయ్యాయి. కానీ ఆ బాండ్ అలానే షేర్ చేసుకుంటున్నారు. కానీ నిన్న ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే మీది మాత్రమే మంచి బాండా, మాది బాండ్ కాదా అన్నట్లుగా కూడా నాగ్ సార్ పాయింట్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైతే రీతు అండ్ పవన్ కలిసి ఉంటారో అక్కడ బాండ్ గురించి ఎక్కువగా మాట్లాడింది మాధురినే కాబట్టి మాధురినే పాయింట్ అవుట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు మాధురిని బయటకు వచ్చేయడంతో హౌస్ లో కొంచెం గొడవలు తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా గొడవలు పడేది మాధురినే అని అందరికీ తెలిసిందే. తర్వాత సంజన ఫస్ట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు సంజన విపరీతమైన గొడవలు పడేది, విపరీతమైన దొంగతనాలు, విపరీతంగా ఉండేది. ఏదైనా సరే హైయెస్ట్ పీక్ లెవెల్‌లో ఉండేదన్నమాట. కానీ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత బాగానే అనిపించింది. తను కూడా అంటే సంజన కూడా తన తప్పేంటో అర్థం చేసుకొని నేను దొంగతనాలు చెయ్యను. నేను దొంగతనాలు ఏదో ఫన్ కోసం, కామెడీ కోసం చేశాను అని చెప్పేసి కూడా అన్నారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా ప్రతి ఒక్క సెగ్మెంట్, ప్రతి ఒక్క టాస్క్ మీరు కామెడీ చేస్తున్నారు. క్లారిటీగా ఉండండి. కంటెంట్ ఇవ్వడం కోసం కాదు. క్లారిటీతో గేమ్ ఆడండి అన్నట్లు కూడా ఒక సిట్యుయేషన్ జరిగింది అని మనకి సమాచారం అందింది. బిగ్ బాస్ టీమ్‌లో మనకి తెలిసినోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనకొచ్చే సమాచారం కరెక్టే కాబట్టి మీ అందరికీ కూడా నేను కరెక్ట్ గానే చెప్తాను అని నేను అనుకుంటున్నాను. అండ్ చూసే వాళ్ళందరికీ ఈ ప్రోమో చాలా హిలేరియస్‌గా అనిపించింది. ఇప్పుడు రిలీజ్ చేసింది. అండ్ ఇంకా కమింగ్ ప్రోమోస్ కూడా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ వరకు ఇలానే ఫన్నీగా ఉండబోతుంది. కానీ ఈ వీక్ మాత్రం కొంచెం సస్పెన్స్ ఉండబోతుందని కూడా అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీక్స్‌లో ఫ్యామిలీ వీక్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ వీక్ కొంచెం యాక్టివ్‌గా, కొంచెం స్ట్రెయిట్‌గా, సీరియస్‌గా ఉండబోతుందని అయితే అర్థమైపోయింది.